ఫ్యాబ్రికేటర్ని, ఆన్లైన్ ఫ్యాబ్రికేటర్ని. అసలు నువ్వు ఇట్లా లేటెస్ట్ స్టార్ అని ఎందుకు, బాబా లేటెస్ట్ స్టార్ అని ఎందుకు పెట్టుకున్నావు? రమణ బాబా లేటెస్ట్ స్టార్ అంటే ఏంది? నాకు చాలా జ్యోతిష్యం అంటే నాకు చాలా ఇష్టము. ఒక గురువు గారి దగ్గర నేను నేర్చుకున్నాను. నీకు ముఖ్యమంత్రి తెలుసా? పరిచయమా నీకు? తెలుసండి. ఎట్లా ఎట్లా పరిచయం? ఇట్లా పరిచయం అంటే నాకు వాళ్ళ చుట్టాల ద్వారా పరిచయం అయింది నాకు. పోయినా ఎప్పుడు ఫోటో దిగినావా? దిగలేదండి. మన ముఖ్యమంత్రి పేరు ఏం పేరు? ఎందుకు దానిలో ఎందుకు పేరు? ఇప్పుడు మీకు కావాల్సింది మన ప్రధాన పేరు ఏం పేరు? అవన్నీ అడగకండి మీరు. ఓకే, అలా జాతకం చూసినావా? వాట్ ఈస్ ద ప్రాబ్లం? నువ్వు ఇప్పుడు జాతకం చూసినావా? చూసానండి. ఎవరు చూసినావు? ఏం మెయిల్? ఏది మాజీ మంత్రా? మాజీ ముఖ్యమంత్రి కాదండి. మా హస్తినాపురంలో మా అల్లుడు దేవేందర్ గౌడ్, వెరీ గుడ్, డాక్టర్ గారు. నేనంటే చాలా నమ్మకము, గురి. ఏ చూసినా కానీ జయం కలుగుతుంది. విన్నారా? చేతి చూసి నేను జాతకం చెప్పగలను, సొల్యూషన్ ఇవ్వగలను. రమణ బాబా లేటెస్ట్ స్టార్ అంటే అర్థమైంది. అర్థమైందంటే ఇప్పుడు పాత పాపాలు ఒక తీరు ఉండేవాడు, ఇప్పుడు లేటెస్ట్ పాప అని నేను పేరు పెట్టుకున్నానండి. ఎందుకు అట్లా పెట్టుకున్నావు? అలా ఇప్పుడు జనరేషన్ మారింది కదండి, అంటే నేను కూడా మారాలి కదా. అలాగా. అంటే మీరు ఎట్లా ఎడ నేర్చుకున్నారు ఇది? నేను అజ్మీర్లో నా గురుగారి దగ్గర నేర్చుకున్నాను. ఓకే, ఇప్పుడు అందరు చూస్తారా లేకపోతే కొంతమందికి చూస్తారా? నాకు టైం ఉన్నంత వరకు నేను చూడగలను. పైసలు తీసుకున్నా ఫ్రీగానా? పైసలు కొంతమంది గరీబ్ వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర ఫ్రీ, ఉన్న దగ్గర వస్తే డబ్బులు తీసుకుంటాను. డబ్బులు లేకుండా ఇప్పుడు నా పుట్ట కూడా గడవాలి కదండి. అడ్రస్ వేయడం ఇది? నాది హస్తినాపురం, ఫ్లాట్ నెంబర్ 31, క్రిస్టియన్స్ కాలనీ, హస్తినాపురం. ఫోన్ నెంబర్ 9398887049. ఓకే, ఆ నెంబర్ ఫోన్ చేసి మాట్లాడతారా? మాట్లాడగలనండి. ఎంత ఛార్జ్ ఒక్కరికి చూస్తే? నేను ఇప్పుడు వచ్చి ఫర్ ఛార్జ్ 2000 రూపీస్ ఒక వ్యక్తికి. కరెక్ట్ జాతకం చెప్పగలను. ఎట్లా మంచి చెప్తారా? కరెక్ట్ చెప్పగలనండి. 100% నమ్మకం. ఇంతకుముందు చెప్పిన వాళ్ళు ఎవరైనా బాగుపడ్డారా? చాలా మంది బాగుపడ్డారండి. ఎవరు ఒకరి పేరు చెప్తారా? ఒకళ్ళ పేరు అంటే మా దేవేందర్ గౌడ్ గారే ఉన్నారండి. ఆయన ఒక్కడి పేరు ఒక్కడి పేరు కాదండి, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకెవరు? నమ్మిన వాళ్ళు నమ్ముతారు నన్ను. ఇప్పుడు చేయి చూసి నేను చెప్పగలను, వాళ్ళ జాతకాలు నేను చెప్పగలను. 100% సొల్యూషన్ ఇవ్వగలను. నాకు కొంచెం ఆవేశం ఎక్కువలాగా ఉంది. ఆవేశం కాదండి, ఇప్పుడు గొంతుకు ఒక నొప్పి ఉన్నది, నాకు కొద్దిగా రిలాక్సేషన్ కావాలి, నాకు బాడీ రిలాక్స్ లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి, కొంత సిమెంట్ పని చేయించాను కాబట్టి నాకు నోరు కొద్దిగా కంట్రోల్ కాలేదు. ఇప్పుడు కరక్కాయ తినాలండి నేను. నాకు జీవి కరక్కాయ అయితే నాకు తగ్గిపోద్ది. నా హెల్త్ నా చేతుల్లో ఉందండి. అది అంత మంచిగా ఉందా ఇప్పుడు హెల్త్?